ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ మధ్య కాలంలో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతంటే ప్రతి నెల దగ్గర 14,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయల ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లో అవుతుందంట. సో ఎందుకు ఇంతలా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోతున్నాయంటారు? అదేవిధంగా ఈ ఎస్ఐపి మీద మనకి మంచి రిటర్న్స్ రావాలి అంటే మరి ఎటువంటి స్కీమ్స్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అంటారు? సో ఇది అందరికీ తెలిసిందేనండి. అంటే ఇప్పుడు మన ఇండియా ఈజ్ షైనింగ్ ఇన్ ఆల్ ద వేస్. సో మనకున్న ఈ పాలసీస్ కానీ అంటే మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఒకవైపు చైనా ఏమో డౌన్ ష్రింక్ అయిపోతుంది ఎకానమీ. యూఎస్లో అయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, అసలు ఇన్ఫ్లేషన్ ప్రాబ్లము, డెట్ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎప్పటి నుంచో చాలా స్లో అయిపోయారండి, ఆల్మోస్ట్ స్లో అయిపోయారు. సో నెక్స్ట్ మనం ఇంకా యూరోపియన్ కంట్రీస్ వస్తే ఇంకా ఈ తర్వాత దారుణంగా ఉంది. సో ఇంకా ఎక్కడ బాగా మనకి కనిపిస్తుంది అంటే ఇట్స్ అబౌట్ పెట్టుబడులకి ఏది బాగా కనిపిస్తుంది అంటే ఇండియా అని అందరూ చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా జీడిపి గ్రోత్ ఆల్మోస్ట్ 8% క్వార్టర్లీ జీడిపి అనేది మనం నమోదు చేసుకోగలుగుతున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ఇండియా. సో మొన్న మనము చంద్రయాన్ 3 కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాము. సో ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎకానమీ. మనం పెట్టుకున్న టార్గెట్ 2030లో ఎలా అయినా ఒక 7 to 8 ట్రిలియన్ ఎకానమీని మనం అచీవ్ చేయగలము, అంత ఫాస్ట్గా మనం గ్రో అవ్వగలము అనేది మనం పెట్టుకున్నామండి. సో దానికి తగ్గట్టుగానే మనం అన్నీ కూడా ఈ ఎకానమీలో జీడిపి గ్రోత్ కానీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకోవడము, ఇంట్రెస్ట్ రేట్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఇలా మనం చేస్తున్నామండి. సో అందరికీ తెలిసింది ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఈక్విటీ. మీరు ఎలా అయినా అంటే సిప్స్ ద్వారా పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టండి, లేదు పిఎంఎస్ చేయండి, లేదు అంటే మన మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఈక్విటీలో ఉండాలి. సో ఎవ్రీ వన్ అదైతే బాగా అర్థమైందండి, ఎట్లయినా ఈక్విటీలో మనము ఉండాలి నెక్స్ట్ 10 years వరకు. సో దాన్ని బట్టే అందరూ కూడా ఈ ఈక్విటీ వైపు వస్తున్నారండి. సో దాంట్లో ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఎ వెరీ ఈజియెస్ట్ వే. అంటే స్మాల్ ఇన్వెస్టర్స్కి ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మీరు అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, రీసెర్చ్ అవసరం లేదు, అంత అమౌంట్ కూడా అవసరం లేదు. అందరికి 10,000 20,000తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఆల్మోస్ట్. సో ఇలాంటి అన్ని బెనిఫిట్స్తో అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నారు. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎలా అంటే 15 to 18% రిటర్న్స్ ఈ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో ఇస్తుంది నెక్స్ట్ 10 years వరకు కూడా మనకి ప్రాబ్లం లేదు. ఇంకా ఇలా ఇంత ఈక్వలెంట్గా ఇంకెక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్లో అయితే నార్మల్ వాళ్ళు పెట్టలేరు. సో దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి అందరూ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు వస్తున్నారండి. దాదాపుగా 15,000 కోట్లు ప్రతి నెల మనకి ఇన్ఫ్లోస్ అవుతుంది. 33 lakh న్యూ ఎస్ఐపి అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇంత మనం రోబస్ట్ చూస్తున్నప్పుడు సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. అంటే కొత్త వాళ్ళు పెట్టే వాళ్ళకి కూడా మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఒకటి ఉన్నాయండి. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంట్లో ఎస్ఐపి స్టార్ట్ చేసేటప్పుడు ఒక టైమింగ్ అనేది చూడాలా. ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు టైమ్ ద మార్కెట్? అవునవును. సో ఫస్ట్ పాయింట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఎవరు టైం చేయాల్సిన అవసరం లేదండి. మార్కెట్స్ ఇప్పుడు హైలో ఉంది, మార్కెట్స్ ఇప్పుడు లోలో ఉంది, ఇది రైట్ టైమా ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి? అలా ఏం లేదండి. ఎనీ టైమ్ ఈజ్ గుడ్ టు స్టార్ట్ ద ఎస్ఐపి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. దాన్నే మనము రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటామండి. సో యూ నీడ్ నాట్ వర్రీ ఎట్ ఆల్. ఏ వాలటిలిటీని కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. సో యూ క్యాన్ స్టార్ట్ ద ఎస్ఐపి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఏంటంటే మార్కెట్స్ బాగా హైలో ఉన్నప్పుడు పాజ్ చేస్తారు, అంటే ఆపేస్తారు. ఆపేయడం అంటే ఎట్లా అంటే ఇప్పుడు మార్కెట్స్ చాలా హైలో ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్ పడే అవకాశాలు ఉన్నాయి, కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఎన్ఏవి అనేది కాస్ట్లీ అని ఫీల్ అవుతారు. ఎన్ఏవి అనేది ఆ టైంలో మార్కెట్స్ హైలో ఉండేటప్పుడు, అంటే ఆల్రెడీ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారు, ఒక 1 year 2 year అయింది, మార్కెట్స్ మీరు పెట్టిన దగ్గర నుంచి చాలా వరకు పెరిగాయి, ఇప్పుడు ఇంకా ఆపుదాం అనుకుంటారు. పాజ్ అనమాట. మేబీ యూ మైట్ పాజ్ ఫర్ 6 months, అట్లా పాజ్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా. సో అది కూడా చేయకూడదండి. ఎవరైతే ఈ పాజ్ ఆప్షన్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో వాళ్ళకన్నా తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో డోంట్ పాజ్ అండి, మీరు పాజ్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ ద కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్స్ అయితే కంటిన్యూ చేయండి. సో దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ మోర్ మనీ. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ అండి. ఇంకొకటి ఏంటంటే
ఈ టాక్టికల్గా ఉంటుందండి. అంటే కార్పస్ అనేది మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎక్కువగా మనకి అమౌంట్ అనేది పెరుగుతుంది. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, మనం ఒక 60 years వరకు ఎస్ఐపిస్ చేద్దాము మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకున్నారనుకోండి. 25 years దగ్గర నుండి మీరు స్టార్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 42 lakhs ఉంటే మీరు 5 crores వరకు పెరుగుతుంది మీరు 25 years స్టార్ట్ చేస్తే. అదే మీరు 30 yearsకి స్టార్ట్ చేశారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ 36 lakhs, మీరు 3 crores మాత్రమే పెరుగుతుంది. అలానే మీరు 35 yearsకి మొదలు పెట్టారనుకోండి, అప్ టు 60 years వరకు, సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 30 lakhs, యూ కెన్ మేక్ ఓన్లీ 1.7 crore. అంటే ఎవరైతే యాజ్ సూన్ యాజ్ 25 yearsకి ఎవరైతే స్టార్ట్ చేశారో, అదే సేమ్ 10,000కి నేను తీసుకున్నాను. సో ఈ 10,000 క్యాలిక్యులేషన్ ప్రకారమే నేను ఈ రిటర్న్స్ తీసుకున్నాను. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిదండి. సో ఎస్ఐపీస్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఎంత అంటే ఇట్స్ ఆల్ లైక్ మీరు యాజ్ సూన్ యాజ్ మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేయగానే ఒక ఎస్ఐపిని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దట్ కాంపౌండింగ్ అనేది మనకి ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి వస్తుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అడిగేది ఏంటంటే, ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వెళ్ళాలా, రెగ్యులర్గా చేసేయాలా, అసలు డైరెక్ట్ చేసేసుకుంటాం మేడం, అదేముంది, ఇప్పుడు మాకు టెక్నాలజీ అంతా తెలుసు, ఒక యాప్ ఒకటి, ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసాయి, అలా చేసుకోవడం మంచిదా, ఎస్ఐపిస్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా చేసుకోవడం మంచిదా అని చాలా డౌట్గా మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారండి. మేము చెప్పేది ఏంటంటే, ఎవరికైతే అంటే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా అడ్వైజర్స్ని ప్లానర్స్ని ద్వారానే వెళ్ళడం మంచిదండి. కొత్తగా మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తున్నారు, మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్న తర్వాత ఏంటంటే మీకు అంత టైం అండ్ ఎక్స్పీరియన్స్ లేదు, యూ డోంట్ హ్యావ్ టైమ్ టు మానిటర్. మాకు అంత టైం లేదండి, అంత మానిటరింగ్ చేసుకోలేము, స్కీమ్స్ అవన్నీ, స్కీమ్స్ సెలెక్షన్ నాకు తెలియదు అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో డెఫినెట్గా మీరు అడ్వైజర్ ద్వారా వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ రైట్ అండి. అంటే గూగుల్లో చూసేయడమో, లేకపోతే మనీ కంట్రోల్ యాప్ ఓపెన్ చేయడమో, లేకపోతే ఏదైనా వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ చూసేసి మీరు స్కీమ్ సెలెక్షన్ చేసుకోవడం మంచిది కాదు. ఓకే, మీరు స్కీమ్ సెలెక్షన్ మాకు రాదు అనుకుంటే మీరు కంపల్సరీ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఎక్స్పీరియన్స్ టైము ఇంత లేదు అనుకుంటే మీరు తప్పకుండా అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళండి. సో ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండిటికి, అంటే మనం అడ్వైజర్స్ ద్వారా వెళ్తే లేదు, మనం డైరెక్ట్గా వెళ్తే ఎంత డిఫరెన్స్ వస్తుందంటే 1% వస్తుందండి. 0.5% నుంచి 1% డిఫరెన్స్ వస్తుందండి. సో ఈ 1% రిటర్న్ కోసం మనం మొత్తం క్యాపిటల్ని మనం రిస్క్లో పెట్టడానికి లేదండి. ఎందుకంటే మీరు ఒక 50, ఇప్పుడు ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళారనుకోండి, ఆయనకు 15 నుంచి 20% రిటర్న్స్ ఇచ్చారనుకోండి, 1% ఇవ్వడంలో తప్పులేదు. అదే మీరు ఓన్గా చేసుకున్నారనుకోండి, 7% రిటర్న్ వచ్చింది అనుకోండి, యు ఆర్ లాసింగ్ ఆల్మోస్ట్ 8% రిటర్న్ పోతుంది కదా. అక్కడ 1% రిటర్న్ ఇవ్వడం మంచిదా, మీకు ఇక్కడ 8-7% రిటర్న్స్ లాస్ చేసుకోవడం మంచిదా? మీరు ఓన్గా చేసుకునేటప్పుడు అంత రిటర్న్స్ రాకపోవచ్చు అండి. ఎందుకంటే యూ డోంట్ నో లైక్ ఎప్పుడు మార్కెట్స్ని ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరు ముందు 10,000 అంటారండి, ఆ తర్వాత మళ్ళీ 20,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, మళ్ళీ కొత్త స్కీమ్స్ని పెట్టాలి, మళ్ళీ ఈ స్కీమ్స్ కూడా మారుతూ ఉంటాయండి. ఏఎంసీని అంటే దెర్ ఆర్ 3-4 థింగ్స్ యూ నీడ్ టు డిసైడ్. ఫస్ట్ ఏంటంటే స్కీమ్ కేటగిరీని డిసైడ్ చేసుకోవాలి. అంటే లైక్ మీకు ఈక్విటీ బాగుంటుందా, బ్యాలెన్స్డ్ బాగుంటుందా, డెట్ బాగుంటుందా, అది కేటగిరీ అయిన తర్వాత మళ్ళీ అందులో ఇంకా చాలా కేటగిరీస్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈక్విటీ అనుకోండి, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, మల్టీ అసెట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజెస్ ఫండ్స్, ఇక ఇన్ని కేటగిరీస్, డైవర్సిఫైడ్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్ చాలా ఉంటాయండి. మళ్ళీ అందులో సెలెక్షన్ చేసుకోవాలి, అక్కడతో అయిపోదండి. మళ్ళీ అది సెలెక్ట్ చేసిన తర్వాత ఏఎంసీని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక స్మాల్ క్యాప్ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా ఏఎంసీస్ ఉన్నాయి, ఎస్బీఐ ఉంది, యాక్సిస్ ఉంది, డిఎస్పి ఉన్నాయి, చాలా ఏఎంసీస్ ఉన్నాయి కదా. మళ్ళీ ఏఎంసీని సెలెక్ట్ చేసుకుంటారు, ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఆ 1% గురించి మనం ఆలోచించకుండా, మీకు కానీ అంత అవగాహన లేదు, అంత మానిటరింగ్ మేము చేసుకోలేము అనుకుంటే బెటర్ యూ గో విత్ అడ్వైజర్. లేదు అనుకుంటే మనము డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బట్ అడ్వైజర్కి ఇవ్వడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటేంటంటే ఆ సిప్ అనేది ఇన్స్టాల్ చేస్తారు, దానికి మొత్తం మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఆ ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తారు. మీకు కేవైసీ లేదనుకోండి, ఆ కేవైసీ డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళు చేసి పెడతారు. ఆ తర్వాత మీకు ఏదైనా స్టేట్మెంట్ కావాలని, ఇప్పుడు మా క్లయింట్స్ కూడానండి, ఇప్పుడు ట్యాక్స్ టైం వచ్చింది అనుకోండి, మేడం మాకు స్టేట్మెంట్ కావాలి అంటే మేము వెంటనే స్టేట్మెంట్ తీసి వాళ్ళకి ఆ స్టేట్మెంట్ మెయిల్ చేస్తూ ఉంటాము.
స్కీమ్ సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా రిడమ్షన్ చేసుకోవాలనుకోండి, ఏ స్కీమ్ నుంచి చేసుకుంటారు? మళ్ళీ మీకు సలహా కావాలి. సో ఇలా వాళ్ళు 1% తీసుకుంటున్నారు డెఫినెట్ అండి, బట్ దీస్ ఆర్ ఆల్ సర్వీసెస్ ఆల్సో దే డూ గివ్. ఇన్ని సర్వీసెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు 1% వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ దట్ మచ్ ఎక్విప్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, మీరే ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి, మీరే ప్రాసెస్ చేసుకోవాలి, మీరే ఎస్ఐపిని ఇన్స్టాల్ చేసుకోవాలి, మీరే రిడమ్షన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎస్ఐపి ఆగిపోతే ఎందుకు ఆగిపోయిందో కూడా మీకు తెలియాలి. ఇన్ని సర్వీసెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఐ థింక్ బెటర్ యూ గో విత్ అండి. సో బెటర్ యూ సెలెక్ట్ ఎన్ అడ్వైజర్. బట్ మాకు ఇన్ని విషయాలు మాకు తెలుసు, మేము చేసుకోగలము అనుకుంటే ఎస్, గో హెడ్ విత్ డైరెక్ట్ ప్లాన్ అండ్ యూ కెన్ సేవ్ 1%. అంటే మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొచ్చింది, పెరటి వైద్యం అన్ని సందర్భాల్లో పనికిరాదంటారు. అవునండి, మనమే అన్నిటికీ అసలుకే మోసం వస్తుంది. యా, అంటే ఈ 1% కోసం హాస్పిటల్కి వెళ్ళాల్సింది, లాయర్కి ఇవ్వాల్సిన ఫీజు లాయర్కి ఇవ్వాల్సిందే, డాక్టర్కి ఇవ్వాల్సిన ఫీజు వాళ్ళకి ఇవ్వాల్సిందండి. ఎందుకంటే ఎందులో వాళ్ళకున్న ఎక్స్పర్ట్ నాలెడ్జ్, వాళ్ళకున్న ఎక్స్పర్ట్ నాలెడ్జ్, వాళ్ళకి ఆ అమౌంట్ మనము 1% అనేది ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇన్ని సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసి, ఇప్పుడు మీ కేవైసీ చేసి పెడుతున్నారు, ట్రాన్సాక్షన్స్ చేసి పెడుతున్నారు, కాబట్టి వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేసి మనం హ్యాజల్ ఫ్రీగా ఉండొచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు, ఏదున్నా వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను మార్కెట్ ఒక్కసారిగా తగ్గిపోయింది అనుకోండి, చాలా మంది ఎస్ఐపీలు ఆపేస్తారు. వెంటనే అడ్వైజర్ ఉన్నారనుకోండి, నో మీరు ఆపేయాల్సిన అవసరం లేదు, గైడ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా అవసరమైతే ముందు ఎస్ఐపీలోంచి డబ్బులు తీసేస్తూ ఉంటారు, దాన్ని కూడా మేము ఆపుతాం అనమాట, ఇలా తీయకూడదు అండి అనేసి. సో పోర్ట్ఫోలియో దాన్ని మొత్తం మనం బిల్డ్ చేస్తాం కాబట్టి బెటర్ యూ గో విత్ అడ్వైజర్ వితౌట్ టేకింగ్ 1%. అది అంత 1% ఎక్కువ అవుతుందని అయితే మాత్రం మనం ఆ పాయింట్తో ఆగిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. నమస్తే.